అందరికీ నమస్కారం. పీపీపీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి హాట్ టాపిక్. అధికార పక్షం వాళ్ళేమో దీనివల్ల మంచి జరుగుతుంది అంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు లేదు ఇది పీపీపీగా కాకూడదు, ప్రభుత్వాలే నిర్వహించాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదవారికి అలాగే వెనక నట్టబడ్డ వర్గాల వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ గురించి ముందుగా మనం ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు సిఎస్ఎస్, పీపీపీ వీటి డిఫరెన్సెస్ ఏంటనేది మనకు అర్థమైతే దాన్ని బట్టి ప్రజలకు ఏది మేలు జరుగుతుందన్నది ఆబ్వియస్గా అందరికీ తెలిసిపోతుంది. సిఎస్ఎస్ ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే 60% అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తే 40% అనేది స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇక్కడ ఓనర్షిప్ కంప్లీట్గా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. వేరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమవుతుందంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓనర్షిప్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ కాదు. సో అప్పుడు ఏమవుతుంది, డెసిషన్ మేకింగ్ దగ్గరికి వచ్చిన వైద్యం అనేది ఒక వ్యాపారంగా మారే ఎక్కువ అవకాశం ఎక్కడ ఉంటుంది, ఇక్కడే కదా ఉంటుంది. సో సిఎస్ఎస్లో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వే నిర్ణయం అధికారం ఉంటుంది కాబట్టి ఇక్కడ వైద్యం అనేది తక్కువకి పేదవాడికి అందించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిందో అఫోర్డబిలిటీ, అంటే పేదవాడు చదువుకోవడానికి తక్కువ డబ్బు ఖర్చు పెట్టి చదివే అవకాశం కోల్పోతాడు. నెక్స్ట్ సోషల్ జస్టిస్, అంటే వెనక నట్టబడి పబ్లిక్ ఓనర్షిప్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ అన్నీ కొనసాగుతాయి కాబట్టి వెనక నట్టబడ్డ వర్గాల్లో కూడా ఎవరైనా బాగా చదువుకున్న విద్యార్థులు అలాగే సేవ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వైద్యాన్ని కూడా అభ్యసించి వాళ్ళు డాక్టర్స్గా కూడా అయ్యే అవకాశం అనేది ఈ సిఎస్ఎస్లో అంటే ప్రభుత్వాలు నిర్వహించే దగ్గర అవకాశం ఉంటుంది. వేరే పీపీపీలోని ఖచ్చితంగా ఎన్ఆర్ఐ సీట్స్ అని ఇట్లాగా అలొకేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది వైద్యం అనేది ఖచ్చితంగా ఇది వ్యాపార ధోరణిలోనే నడుస్తుంది, లక్షల్లోకి వెళ్ళిపోతుంది ఫీజు అనేది. ఎంబీబీఎస్ అయ్యేసరికి పూర్తి అయ్యేసరికి కోట్లలో కూడా కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అసలు సపోజ్ ఒక పేదవాడు ఉన్నాడండి, వాడు అఫోర్డబుల్తో ఖర్చు పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి సాయం చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ పెట్టాడో అది నామినల్గా ఉంటుంది కాబట్టి. వేరే కోట్లలో ఎప్పుడైతే ఖర్చు అయిందో ఒకవేళ వీళ్ళు లోన్స్ తీసుకొని చదివినా ఏం చేసినా కూడా మళ్ళీ రీపే చేయాల్సి ఉంటుంది కదా. సో అప్పుడు పేదవాడికి సర్వీస్ చేసే మోటో ఎక్కడ ఉంటుంది, వీళ్ళకి అవకాశం కూడా ఉంటుంది కదా. బికాజ్ దే హ్యావ్ టు పే లోన్స్ కానివ్వండి, దాని ఇంట్రెస్ట్ కానీ పే చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు పేదవాళ్ళకి ఎట్లాగా ఇది అందుబాటులోకి వస్తుంది. డబ్బు ఉన్నవాడు ఈజీగా కొనసాగించగలుగుతాడు. ఎడ్యుకేషన్ అంటే విద్య అనేది అందరికీ సమానమే కదా, అందరికీ సమానమైన అసలు అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్లోనే మీరు ఇట్లాగా డబ్బు ఉన్నవాడు పేదవాడు అని ఒక వ్యత్యాసంతో అసలు చదువుకునే అవకాశమే లేనప్పుడు వాడు ఎట్లాగా అసలు అడుగు పెట్టగలుగుతాడు అందులోకి. సో కంప్లీట్గా ఇక్కడ పేదవాడిని అనేవాడిని చదువుకి ఈ విద్యకి దూరం చేసినట్టు అయిపోతుంది. రెండు, సోషల్ జస్టిస్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి నెట్టబడిన వర్గాలకు కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వైద్యం అన్నది అది వ్యాపారంగా మారుతుంది ఆబ్వియస్గా. తక్కువకైతే రాదు కదా, ఇంత ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళు తక్కువకైతే సర్వీస్ చేయరు కదా, ఖచ్చితంగా దాని లాభాపేక్షతోనే అక్కడ జరుగుతుంది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంకెక్కడ సామాన్యుడికి వైద్యం అనేది తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంటుంది, ఉండదు కదా. కాబట్టి అలాగే చిన్న చిన్న కుటుంబాల్లో బర్డెన్ కూడా పెరిగిపోతుంది. ఒకవేళ నేను వైద్యం చదవాలని పేదవాళ్ళు అనుకుంటే అది ఎంత బర్డెన్ అయిపోద్ది వాళ్ళకి. సో ఇవన్నిటినీ మనం కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా పీపీపీ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యంగా వైద్యం విద్య అసలు ప్రభుత్వాల బాధ్యత ఏంటి, వైద్యం విద్య అనేది ప్రతి సామాన్యుడికి చేరువయ్యేలా చేయాలి. అది చేరాలి అంటే అల్టిమేట్ పర్పస్ ఏంటి, అదే కదా. అది ఎక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధితో ఫండ్స్ అవి అలొకేట్ చేస్తే పీపీపీ పద్ధతి సిఎస్ఎస్ పద్ధతిలో చక్కగా గవర్నమెంట్ హోల్డింగ్సే మొత్తం ఓనర్షిప్ గవర్నమెంట్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేసి నిలబెట్టగలిగితే
పేదవాడు చదువుకోగలుగుతాడు, పేదవాడు కూడా డాక్టర్ కాగలుగుతాడు. అలాగే పేదవాడికి ముఖ్యంగా మూలల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా వైద్యం అందే అవకాశం ఎక్కువ ఇక్కడ ఉంటుంది కంపేర్ చేస్తే ఈ రెండింటిని. సో అలాంటప్పుడు సామాన్యుడు ఓటు వేయాల్సింది ఇక్కడే కదా. సో కాబట్టి నేను ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఈవెన్ జగన్ గారికి కూడా వాళ్ళ పిల్లల్ని డాక్టర్స్ చదివించాలంటే పెద్ద కష్టం ఏం కాదు కదా. వాళ్ళ కోట్లు కాదు కదా, ఎంతైనా ఖర్చు పెట్టి చదివిస్తారు. ఈ నిర్ణయాల వల్ల వాళ్ళ లైఫ్లకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో మనందరికీ తెలుసు. జీరో ఇంపాక్ట్. ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్స్ అందరికీ క్రోర్స్లోనే అమౌంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ డెసిషన్ ఏం ఫరక్ పడదు. కానీ సామాన్యులకి ఇది చాలా పెద్ద డెసిషన్. ఇప్పుడు విద్య అనేది ముఖ్యంగా ఒక డబ్బు లేకపోవడం అనేది అంటే నాకు ఈ డబ్బు లేదే నేను చదవాలనుకుంటా అన్న పరిస్థితి రాకూడదు కదా. అంత డిస్పారిటీ ఉండకూడదు కదా. చదువుకోవాలి, నేను ఏదైనా సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. అవకాశం రావాలంటే ఈ విధానం వల్లే వస్తుంది. కాబట్టి ప్రైవేటైజేషన్ జరగకూడదు అని చెప్పి మనందరం బలంగా కోరుకోవాలి. మీరు కూడా ఆలోచించండి. ప్రతి సామాన్యుడు కూడా చదువు మెరిట్ ఉండి అన్నీ ఉండి కేవలం డబ్బు లేదని చెప్పి చదువుకోలేకపోతే అదంత అన్యాయం. వైద్యం అనేది వ్యాపారం కాకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ కదా. కానీ ఇప్పుడు అదేమవుతుంది, లగ్జరీగా మారిపోతుంది. ఎడ్యుకేషన్ లగ్జరీగా మారిపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో అందుకనే స్పష్టంగా ఇక్కడ పార్టీలు అనేవి నాకు అనవసరం. నాకేంటంటే మెజారిటీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి ఆ డెసిషన్ ఉపయోగపడుతుందా లేదా అంతవరకు మాత్రమే చూస్తాను నేను. అందుకనే పాత వీడియోలో కూడా నా అభిప్రాయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయంలో జగన్ గారికే నా మద్దతు ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే అది జనాలకు ఉపయోగపడుతుంది కాబట్టి. అంతేగాని పార్టీలు ఏంటి అవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఏ నిర్ణయాల వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులకి ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ సామాన్యుడే ఆ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేది. అవకాశం వచ్చినా ఇబ్బంది పడినా ఏం జరిగినా ఆ నిర్ణయాల వల్ల ఒక ఇంపాక్ట్ పడేది సామాన్యుడి లైఫ్కే. కాబట్టి ఈ సామాన్యులందరూ ఆలోచించాలి. మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాయిస్ అవుట్ చేయండి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేలాగా నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునే విధంగా మనం చూడాలి. ఇక్కడ పార్టీలు కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు. ఇప్పుడు పార్టీలు అనేవి ఎన్నికలతో సరి. ఇప్పుడు ప్రభుత్వం అంటే వైసీపీ వాడికి, టీడీపీ వాడికి, జనసేన వాళ్ళకి, ఈవెన్ బీజేపీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, అందరికీ, సిపిఎం కార్యకర్తలకి అందరికీ ఒకటే కదా ప్రభుత్వం మనకి. ఆ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అన్యాయం జరగకూడదని. మీకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా వాయిస్ అవుట్ చేయండి. ఖచ్చితంగా ఈ విధానాన్ని ఈ విషయం వరకు ఖచ్చితంగా అందరూ వ్యతిరేకిస్తే ఎక్కువ మంది లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.